అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ గైనీ ఆంకాలజిస్ట్ శ్రీ లక్ష్మీ డయానా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. హలో మ్యామ్, క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పండి. క్యాన్సర్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి, కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి అనే వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా సర్వైకల్ క్యాన్సర్, లేదా పొట్టలో హెలికోబాక్టర్ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా మూలంగా స్టమక్ క్యాన్సర్, హెపటైటిస్ అనే వైరస్ మూలంగా లివర్ క్యాన్సర్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ కెన్ కాజ్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అవుతాయి, లైక్ సిగరెట్ స్మోకింగ్ కాసింగ్ లంగ్ క్యాన్సర్, ఆల్కహాల్ మూలంగా వచ్చే లివర్ క్యాన్సర్, స్పైసీ ఫుడ్ మూలంగా వచ్చే స్టమక్ క్యాన్సర్స్. ఇలా మన అలవాట్ల మూలంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అండ్ కొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో అసలు కారణం తెలియదు. అంటే ఆ పర్సన్లో మనకి ఈ రీజన్కి వచ్చి ఉండొచ్చు అని ఆలోచించడానికి కారణమే కనిపించదు, బట్ అలా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. సో ఒక 1/3, ఒక 30 to 50% ఆఫ్ క్యాన్సర్స్ని మనం నివారించవచ్చు. సో దాని అర్థము, సో ఏదో మనం చేసిన మూలంగా ఆ క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనం అలాంటిది చెయ్యకపోతే ఆ క్యాన్సర్ వచ్చుండేది కాదు. సో WHO అంటుంది 50% క్యాన్సర్స్ ఆర్ మనం ఏదో చేసిన మూలంగా వచ్చిన రీజన్స్, మిగతా 50%కి పెద్దగా కారణాలు ఉండవు. ఓకే, సో క్యాన్సర్ వాళ్ళకి వచ్చింది అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి మ్యామ్? క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమన్నా అవ్వచ్చు అండి. ఆ సిమ్టమ్స్ డిపెండ్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ క్యాన్సర్. అది ముక్కు క్యాన్సరా, గొంతు క్యాన్సరా, నోటి క్యాన్సరా, పేగుల క్యాన్సరా, గర్భాశయ క్యాన్సరా, అండాశయ క్యాన్సరా, దాన్ని బట్టి ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ నాకు సిమ్టమ్స్ లేవు కాబట్టి క్యాన్సర్ లేదు అని అనుకోవడానికి లేదు. బికాస్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజెస్లో అది స్టార్ట్ అయినప్పుడు యూజువలీ ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెద్దగా అయ్యాక ఆర్గన్ని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు, అది పక్కకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ ఇనిషియల్ అవుతాయి. స్టేజ్లో ఏ సిమ్టమ్స్ కనిపించు? 99% ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ క్యాన్సర్ హ్యాస్ నో సిమ్టమ్స్. ఓకే, సో ఏ ఏజ్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి? ఇప్పుడు క్యాన్సర్స్ ఏ ఏజ్ నుంచి వస్తాయి అంటే చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. సో మరి ప్రతి ఏజ్ గ్రూప్కి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలా అంటే కాదు, బికాజ్ అది కుదిరే పని కాదు. సో మోస్ట్ క్యాన్సర్స్ స్టార్ట్ ఆఫ్టర్ 40, మోస్ట్ ఆఫ్ దెమ్. 50 to 70 is the peak age for cancers. సో 40 దాటిన తర్వాత ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వాళ్ళ ఆరోగ్యం పైన ఒక అవగాహన తెచ్చుకోవాలి. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా సరే 40 తర్వాత ఫోకస్ షుడ్ బి హెల్త్. ఓకే, సో మ్యామ్, ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే అది మళ్ళీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మూలంగా మనకు వచ్చే ఛాన్స్ ఇస్ ఓన్లీ 5 to 10%. ఓకే, 100 క్యాన్సర్ పేషెంట్లలో ఓన్లీ 10 మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఏం క్యాన్సర్, స్మోకింగ్ ద్వారా వచ్చిన నోటి క్యాన్సర్ పిల్లలకి రాదు, బికాస్ అది మీరు స్మోక్ చేసిన మూలంగా వచ్చింది. సో అలా క్యాన్సర్స్లో 20 క్యాన్సర్లు ఉన్నాయి విచ్ కెన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అన్నిటికన్నా ఎక్కువ వంశపారంపర్యంగా రిస్క్ రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ కెన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఏ వయసులో వచ్చింది, ఎంతమందికి వచ్చింది, దాన్ని బట్టి మాకు తెలుస్తుంది ఈ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఫర్ క్యాన్సరా కాదా అని. దాన్ని బట్టి వి గివ్ ప్రికాషన్స్. ఓకే, సో ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం, ఇంకా వేడి వేడి ఆహారం తింటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? వేడి ఇస్ నాట్ గుడ్. ఓకే, వేడి లిక్విడ్స్, వేడి వేడి ఫుడ్, వీటి మూలంగా కూడా మన ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. థ్రోట్, ఫుడ్ పైప్, పొట్ట, పేగులు డ్యామేజ్ అవుతున్నాయి అని అంటారు. సో మరీ వేడిగా ఉన్నది ఏది తిన్నా కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ప్లాస్టిక్ సంగతికి వస్తే ప్లాస్టిక్ ఈజ్ నాట్ హెల్తీ. అండ్ ప్లాస్టిక్లో పాలిమర్స్ అనే కెమికల్స్ ఉంటాయి. అండ్ ఈ పాలిమర్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అవి ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోకి అయితే వెళ్తాయో ఆ పార్ట్ ఆఫ్ ద బాడీలో అవి క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ప్లాస్టిక్లో ఫుడ్ ఆర్ లిక్విడ్ ఏది మంచిది కాదు. అండ్ ఎస్పెషలీ
ఆ ప్లాస్టిక్లో మనం బాగా వేడిగా ఉన్న లిక్విడ్స్ ఫుడ్ తింటుంటే మటుకు అస్సలు మంచిది కాదు. ఓకే. సో చాలా మంది మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఫుడ్ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు డేంజర్? మైక్రోవేవ్ వేడి చేయడానికి వాడతాము. అండ్ అది మనం ప్లాస్టిక్ కంటైనర్లో వేడి చేస్తే ఆ ప్లాస్టిక్ ఈస్ నాట్ గుడ్. అండ్ అంత వేడిలో దాంట్లోంచి వచ్చే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్. సో మైక్రోవేవ్ వాడే వాళ్ళు గ్లాస్ బౌల్స్లోనే వేడి చేయమని చాలా క్లియర్గా ఎప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము. ఓకే. కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు చిన్న పిల్లల నుంచే జంక్ ఫుడ్‌కి విపరీతంగా అలవాటు అవుతూ ఉంటారు కదా మ్యామ్. అది ఏమైనా అంటే ఈ క్యాన్సర్ డిసీజ్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? 100% ఎఫెక్ట్ ఉంటుందండి. పేగుల క్యాన్సర్కి జంక్ ఫుడ్కి డైరెక్ట్ లింక్ ఉంది. అండ్ జంక్ ఫుడ్ అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ది ఫాస్ట్ ఫుడ్ కమ్స్ అండర్ జంక్ ఫుడ్. సో ఏదైనా ఫుడ్ ఐటమ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేయకుండా ఒక ప్యాకెట్లోంచి ఓపెన్ చేసి ఆల్రెడీ అది కుక్ అయిన ఫుడ్, సే ఐమ్ ఈటింగ్ సంథింగ్, స్ట్రైట్గా నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్లోది నేను తింటున్నాను, దట్ ఈస్ ప్రాసెస్డ్. సో ప్రాసెస్డ్ అంటే దాన్ని ఆల్రెడీ తయారీ చేసేసి ఫుల్గా అన్నా సగంగా అన్నా దాన్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. అది మనం డైరెక్ట్గా తింటున్నాము, లేదా అది ఏ ఫ్రోజన్ అయితే కొంచెం రీహీట్ చేసుకుని తింటున్నాము. సో ప్రాసెస్డ్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ బీన్ కుక్డ్ అండ్ సేవ్డ్ అండ్ పుట్ ఇన్ అ ప్యాకెట్. దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే. బికాస్ ఆ ఫుడ్ ఐటమ్ పాడవకుండా కొన్ని రోజులో, నెలలో, సంవత్సరాలు అలా ఉండటానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, దాంట్లో కలరింగ్ ఏజెంట్స్ వేస్తారు అండ్ లాట్ ఆఫ్ ఎమల్సిఫైయర్స్ అండ్ ఎవ్రీథింగ్. లేకపోతే ఒక ఫుడ్ ఐటమ్ అన్ని రోజులు, అన్ని వారాలు ఎలా ఉంటుంది బాగా? యెస్. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా సూపర్ మార్కెట్స్‌లోకి వెళ్ళిపోయి ఏ ఫుడ్ వాళ్ళకి అట్రాక్టివ్‌గా అనిపిస్తే అది Of course. కొనేస్తూ Yeah. ఉంటున్నారు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్న కెమికల్స్ మనకి మంచిది కాదు. సేమ్ విత్ షుగరీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి, చాలా షుగర్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ యూజువలీ ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు దాని కాంబినేషన్తో ఈ షుగరీ డ్రింక్సే అమ్ముతారు. అండ్ దిస్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఓకే. సాస్ కూడా చాలా మంది ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు. సో ఇది ఏంటి మ్యామ్? ఇది హెల్తీనా లేదంటే? సాస్ యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ టమాటోస్ ఇట్ ఈస్ హెల్తీ. ఓకే. అందులో ఉన్న సాల్ట్ అండ్ షుగర్ హెల్తీ కాదు, బట్ ద టమాటో కంటెంట్ ఈస్ హెల్తీ. అండ్ అలా కుక్ చేసిన టమాటోస్ యాక్చువల్లీ మనకి మంచిది అంటారు. టమాటోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. సో సాస్తో మాకు ప్రాబ్లం లేదు, బట్ ద సాఫ్ట్ డ్రింక్స్ అండ్ రెడీమేడ్ ఫుడ్తో దెర్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ టు ద బాడీ. ఓకే. సో ఒకప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ అని చెప్పి కలర్ వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అప్పటి నుంచే గ్రే హెయిర్ వస్తుంది. అందరూ హెయిర్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఈ హెయిర్ కలర్ వేసుకోవడం అనేది ఎంతవరకు ప్రమాదకరం? యాక్చువల్లీ హెయిర్ కలర్ మూలంగా పలానా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని ఇప్పటి వరకు ఏ సైంటిఫిక్ ఆర్టికల్ చెప్పలేదు. యాహ్! అంటే కొంతమందికి ఫేస్ పిగ్మెంటేషన్ అది కలర్ వల్ల, హెయిర్ కలర్ వల్ల అలా అనుకుంటూ ఉంటారు కదా! దానిలో నిజం లేదా మ్యామ్? మనం వాడే హెయిర్ కలర్స్ని పట్టండి, ఆ హెయిర్ కలర్లో సేఫ్ కెమికల్స్ ఉన్నాయా, అన్సేఫ్ కెమికల్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళి హెయిర్ కలర్ చూడండి, ₹5 ప్యాకెట్ నుంచి 500 ప్యాకెట్ వరకు ఉంటుంది. యెస్. Yeah. How come there is such a big price difference? అన్ని ప్రోడక్ట్స్ ఒకటే అయితే మరి అంత వేరియేషన్ ఇన్ ప్రైస్ ఉండకూడదు కదా. సో దేర్ ఆర్ సమ్ వెరీ చీప్ కలరింగ్ ఏజెంట్స్ విచ్ ప్రాబబ్లీ ఆర్ నాట్ రిఫైన్డ్ కెమికల్స్ విచ్ ఆర్ ప్రాబబ్లీ నాట్ సేఫ్. సో మీరు యాక్చువల్లీ సేఫ్టీ చెక్స్ అన్నీ పాస్ అయ్యి ఒక మంచి కంపెనీ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ గాన్ త్రూ ఆల్ ద లైసెన్సింగ్, సో ఒక లేబుల్ ఉన్న బ్రాండ్ కొని వేసుకుంటే యాక్చువల్లీ హెయిర్ కలర్ మూలంగా క్యాన్సర్స్ వస్తాయి లేదా పలానా రోగం వస్తుంది అని ఎక్కడ రాసి లేదు. బట్ కొంతమంది ఈ హెయిర్ కలర్, సే మీరు హెయిర్ డ్రెస్సర్ అనుకోండి, రోజుకి 10 మంది కలర్ వేస్తున్నారు అనుకోండి. సో అలా హెయిర్ డ్రెస్సర్స్కి లేదా హెయిర్ కలరింగ్ ఏజెంట్ పనిచేసే ఆ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి మూత్రం సంచి క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. మరి వాళ్ళు పట్టుకునే చేతులతో, పీల్చేది ముక్కుతో, మరి వాళ్ళ యూరిన్ సంచులో ఎందుకు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అంటే ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ వే ఆఫ్ ప్రెజెంటింగ్. బట్ రోజుకి 10, 12, 20 మందికి హెయిర్ కలర్ వేసే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి తప్పితే యాక్చువల్లీ కలర్ వేయించుకునే ఒక మనిషికి, అది కూడా ఒక సేఫ్ బ్రాండ్, లైసెన్స్ బ్రాండ్తో వేయించుకునే వాళ్ళకి యూజువలీ ఏమీ ఇష్యూస్ రావు.